ఎడతెరిపి లేని తుఫాన్ రైతన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పంట కోత సమయంలో లేదా గింజలను ఆరబోసిన సమయంలో వచ్చే తుఫాను ఎప్పుడు వస్తుందోనని, తమ ధాన్యం ఎప్పుడు తడిచి ముద్దవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి కూలీలతో పాటు చేసిన తమ శ్రమ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యజమానులు. ఆత్మకూరుతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు మొక్కజొన్న గింజలను ఖాళీ స్థలాలు, పంట పొలాల గేట్లు, జాతీయ రహదారిపై ఆరబోసుకున్నారు. అకస్మాత్తుగా వచ్చిన తుఫాను వల్ల రైతన్నలు ఆరబోసుకున్న మొక్కజొన్నలు నీళ్లలో మునిగి తేలుతున్నాయి. మరికొంతమంది రైతుల పొలాల్లో ఉన్న మొక్కజొన్న మొక్కలు వర్షం దాటికి కుప్పకూలుతున్నాయి. ఇలా నేలవాలిన మొక్కజొన్న కంకుల్లోని గింజలు, మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆరబోసిన ధాన్యంను కాపాడుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తోందని, రేయింబవళ్లు గింజల వద్దే కాపలా ఉండటం, కూలీలకు డబ్బులు, ఖర్చులు భారంగా మారుతున్నాయని వివరిస్తున్నారు రైతన్నలు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఆరబోసుకున్న మొక్కజొన్న గింజలు నీళ్ళలో తడవడం, నీళ్ళలో మునగడం వల్ల బూజు పట్టడం, నాణ్యత తగ్గడం, తేమ శాతం పెరగడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. దీంతో తాము పెట్టిన పెట్టుబడులు, గుత్తల డబ్బులు గిట్టుబాటు కావడం లేదని, తామే అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నా పేరు బరిగెల సురేష్ బాబు. ఇంకా 5 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నాము, కోసుకున్నాము, బ్లాక్లు వేసుకున్నాము మొక్కజొన్న. ఈ వర్షాల కారణంగా నీళ్ళు ఆగడంతో ఈ వ్యాపారస్తులు ఎవరు వస్తలేరు. ఈ నష్టమే మాకు. ఈ వర్షం వల్ల మొక్కజొన్న విత్తనాలకు ఏమైనా నష్టమేనా? నష్టమేనా, నీళ్ళు పోయి మొలకలు వచ్చి ఇబ్బంది. ఎన్ని ఎకరాలు వేశారు మీరు? 5 ఎకరాలు వేసినాం. ఎంత వచ్చింది దిగుబడి? 5 ఎకరాలు వేసినాము, 4 టాలీలున్నర అయినాయి. ఇప్పుడు ఈ వర్షం వల్ల ఏమైనా ఇబ్బంది అయినా రైతులకి? ఇబ్బంది, మొలకలు వస్తుంది, ఇంకా మళ్ళీ ఎక్కువ అంటే ఇంకా ఫంగస్ వస్తుంది. రేటు తక్కువ అవుతుంది ఏమన్నా? రేటు తక్కువ అవుతుంది. ఇంకా వాన లేకుండా కొంచెం ఓర్పుండి ఎండ ఉంటే వ్యాపారస్తులైనా ముందరకు వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు రైతులందరూ? ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు, దొంగ అన్ని కప్పుకొని కూర్చున్నారు అంతే. దీనివల్ల ఎక్కువ ఏమైనా పెట్టుబడి కూడా పెరుగుతుంది ఏమన్నా? ఖర్చులు పెరుగుతాయి. ఇంకా ఇంటికి చేసుకోవాలా, దీనిలో మళ్ళీ వ్యాపారస్తులు రారు, సంతలోకి పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా నీళ్ళ నుంచి, మీరు వాన నుంచి ఎట్లా కాపాడుకుంటున్నారు పంటను? ఎట్లా కాపాడుకుంటాం, దొంగ ఇట్లా ఇంకా పటాలు కప్పుకొని, అవి తార పటాలు కప్పుకొని. తడిచిపోతాయి కదా గింజలు అయినా కానీ? తడిచిపోతాయి. ఇంకా కింద ఇమ్ము చేరి మళ్ళీ ఏం చేయాలి? ఏమంటే ఇంకేం చెప్తాం కదా, అంతే. పటాలు కప్పుకోవాలా, ఇంకా వరిపించినాక కొన్ని నీళ్ళు మళ్ళీ. ఏమన్నా నష్టం వస్తుంది? నష్టమే. ఇంకా ధర ఎట్లా ఉంటుంది? తక్కువనే, ధర తక్కువ ఉంటుంది. ఇంక ఇప్పుడు వాళ్ళు వాన పడిందంటే ఇంకా తక్కువ చెప్తారు రేటు. నమస్కారం అయ్య గారు. మేము మొక్కజొన్న పంట పండించినాము 3 రోజుల నుంచి. ఒకటే వర్షం విభిక్షంగా పడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్పించుకోవడం వల్ల మొక్కలు, విత్తనాలు మొలకెత్తి దాన్ని అయితే అలకాలి. మళ్ళీ వర్షం పడింది. ఒకసారి నుంచి ఒకటి డబల్ కూలీలు అవుతున్నాయి. మా బతుకులు ఇట్లా తెల్లారుతుంది. ఏం చేస్తారో ఏం కథనో అంతా. ఈ వర్షం వల్ల ఏమైనా ఇబ్బంది మొక్కజొన్నలకి? ఇబ్బంది అంతా. గుగ్గులక విత్తనాలు మొలకెత్తుతున్నాయి అడుగు భాగంలో వర్షం పడి. పట్టకూడదు లేక రైతులు ఒకటే తల చేత పెట్టుకొని ఇట్లా కొట్టుకుంటున్నారు. పండించిన పంట తిన్నికి లేకపోయినా అల్లాడి ఆకులు వేస్తున్నారు సార్. ఈ కొనుగోలుదారులు ఏమైనా అంటారా? చూసడంలే, వర్షం పడితే మాకెళ్ళి చూసేదిలే. బాగా ఆరిన గలికినాక ఫ్యాట్ ఉండాలా, అది ఉండాలా అని చెక్ చేసి కొరికి తీసి ఫ్యాట్ రావాలని చెప్పేసి వాళ్ళకి వాన పడుతుంది. వాన పడితే మా మొక్కకి వెళ్ళి చూసడంలే, వెళ్ళిపోతున్నారు. మనకు ఖర్చులు చాలా అవుతాయి, కూలీల ఖర్చులు పెరిగిపోతాయి. ఒక రోజుకు 10 రోజులు జరుగుతుంది అట్నే ఆరబెట్టుకున్నాం. ఎండ వస్తే తప్ప పట్ట దీనికి వీలు లేదు. ఏమేమి ఖర్చులు ఉంటాయి? ఏమేమి ఖర్చులు వస్తాయి? కూలీలు ఒక ఎకరాకు వచ్చేసి 6 మంది కూలీలు గెలకనికి. ఇంకా గెలకనికి తర్వాత వాళ్ళకు ఒక్కొక్కరికి 500 ఇచ్చి తెచ్చుకోవాలా 6 మందికి. ఆ విధంగా నష్టపరిహారం జరుగుతుంది. ఏం చేస్తాం? ప్రస్తుతం వ్యాపారస్తులు ఎంత కొనుక్కుంటున్నారు? వ్యాపారస్తులు ఇప్పుడు 1700 అన్నారు, 1800 అన్నారు. ఆడికి ఖతమైంది. ఇచ్చిన వాళ్ళు, ఎండ వచ్చిన వాళ్ళు ఇచ్చుకేసుకున్నారు. ఇంకా ఒక వర్షం మండల నుంచి అన్నీ నిలబడిపోయినాయి పట్టాల మీదనే. ప్రభుత్వం మద్దతు ధర ఎంత ఇస్తే బాగుంటుంది? 2200, 2300 వరకు మద్దతు ధర గవర్నమెంటే ప్రకటించింది ఇంతకుముందు.